అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అన్న? సురేష్. సురేష్ ఎక్కడ? చెన్నూరు లోకల? చెన్నూరు ఇక్కడే. ఇక్కడే. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరి వైపు మొగ్గు ఉందని అంటారు తెలంగాణలో? కేసీఆర్ గారే మళ్ళీ హైట్రిక్ సీఎం అవుతారు. ఎట్లా అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి కేసీఆర్ గారి ప్రతి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బోధా కార్మికులు వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారికి ఎత్తారు ఓటు. అదే మరి ఇప్పుడు మీకు మంచిగా నచ్చిన పథకం ఏంది? ఇప్పుడు మాకు ఆసరా పెన్షన్ మాకు ఇక్కడ మేము బలహీనులం కాబట్టి మాకు చేయూతనిచ్చే పథకమే అది. ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు మాకు 4016 ఇస్తున్నారు కేసీఆర్ గారు. అదే నెక్స్ట్ మీకు 4016 ఇస్తున్నారు. ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉందన్న? ఇప్పుడు రైతులు కూడా ఇక్కడ మంచిగానే ఉన్నారు, ఎందుకంటే రైతు బంధుతోని వాళ్ళకి ఇక్కడ నీరు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కరెంటు కూడా 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఇస్తారు కాబట్టి మంచిగా పంటలు కూడా మంచిగా పడుతున్నాయి, సస్యశ్యామలం అవుతున్నాయి నియోజకవర్గం అంతా. పంటలు కూడా మంచిగా. కరెంట్ ఎట్లుందన్న? 24 గంటలు వస్తుందా? 24 గంటలు వస్తుంది కరెంటు పోతలు లేవు ఇక్కడ. అంతేనా? మరి గతంలో ఎట్లుండే కరెంటు పరిస్థితులు? ఇప్పుడు ఘోరమైన పరిస్థితి. రైతులు అయితే అక్కడ ఎప్పుడు కరెంట్ వస్తుందని చెప్పేసి అక్కడ పొలాల కాడ పడుకొని ఉండేది. పాములు కుట్టి తర్వాత ఆచిపోయి ఎప్పుడు వచ్చే కరెంట్ తెలియక కరెంట్ షాక్ గురై చనిపోయే సందర్భాలు ఉండేది. కానీ ఇప్పుడు ఆ సందర్భాలు లేవు. అదే మరి కరెంటు అట్లా అవుతాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ 3 గంటలు ఒకటి స్టేట్మెంట్ ఇస్తుంది, మరి రేవంత్ రెడ్డి సీఎం అవుతా అని అంటున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ ఉన్న స్థానికులు, రైతులు కావచ్చు, వీళ్ళంతా 3 గంటల కరెంటు ఇస్తే ఒక దొయ్య కూడా నిండది రైతులకు. ఆ పరిస్థితి ఉంటది కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతే రాజు కాబట్టి, రైతు మంచిగా ఉంటేనే దేశం బాగుంటది కాబట్టి 24 గంటలు కేసీఆర్ గారు ఇస్తారు కాబట్టి రైతులందరూ కూడా కేసీఆర్ గారి పక్షాన్ని ఉంటారు. అదే చెన్నూరుకు వస్తే బాల్క సుమన్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఎంతవరకు డెవలప్ చేస్తారు ఇక్కడ? వారు 1000 కోట్ల రూపాయలు ఈ యొక్క కరోనా 2 టర్మ్లు పోయినా కూడా ఈ 3 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు తెచ్చి 22 వాగుల మీద వాళ్ళు బ్రిడ్జిలు కట్టారు. తుంగతుంగ వాగు మీద ఒక బ్రిడ్జి కట్టారు. అంతకుముందు అక్కడ చాలా మందికి ఇబ్బంది అయి ఉండే. ఇక్కడ సుద్దాల వాగు మీద ఒక బ్రిడ్జి కట్టారు. అదేవిధంగా ఇక్కడ 50 పడకల దవాఖానా కట్టారు మన చెన్నూరు పట్టణంలో. 100 పడకల దవాఖానా శాంక్షన్ చేయించారు. హైవే రోడ్ దగ్గర నడుస్తుంది పని. రెవెన్యూ డివిజన్ తెచ్చారు. అంటే వైద్యం ఎట్లుందన్న? మంచిగా మంచిగా అద్భుతంగా ఉన్నది. ఒక గతంలో ఇంట్లో ఉండే వైద్యం ఘోరమైన పరిస్థితి ఉండే. ఇక్కడ 30 పడకల దవాఖానా ఉండే, అది శీతలావస్థలు ఉండే. అక్కడ పేషెంట్ల మీద పెచ్చులు పడేవి. అటువంటి దవాఖానాను సోనా గారు వచ్చిన తర్వాత అద్భుతంగా అయితే మా చెన్నూరుపైలే కాకుండా ఛత్తీస్గఢ్, సిరివాంచల్ నుండి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి పోవడానికి వీలుండేనా? ఇప్పుడు ఎక్కువ పోతున్నారా? ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు నార్మల్ డెలివరీ పెరగడం వల్ల తల్లు పిల్లలు కూడా మంచిగా ఉన్నారు. లేకుంటే అప్పుడు ఆ పరిస్థితి ఘోరంగా ఉండే. ఆ మంచిర్యాల అక్కడికి పోవాలంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు నార్మల్ డెలివరీ బాగా అవుతున్నాయి కాబట్టి తల్లికి బిడ్డకు బలంగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు డబ్బులు ఉన్నోళ్ళేమో ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకునేటోళ్ళు, అవును, డబ్బులు లేకపోతే ఇంటికాడనే ఉండేటోళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తో పోటీ పడుతున్నాయి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. 100% పోటీ పడుతుంది. మంచి ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు. మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి. సర్కారు దవాఖానా అన్నట్టు ఉన్నది. 50 పడకల దవాఖానా మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెక్క కట్టించారు ఎమ్మెల్యే గారు. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏందన్నా? అధ్వానంగా ఉన్నది. ఆ 3 గంటల కరెంటు, ఏదో ఉచిత బస్ అని కర్ణాటక చూస్తున్నారు కదా. కర్ణాటక రైతులు వచ్చే ఇక్కడ లొల్లి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే వివేక్ అయితే ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన బీజేపీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవన్నీ తిరుగుతూ వచ్చాడు. ఫైనల్ ఇక్కడనైతే పోటీ చేస్తున్నాడు. ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుందా? పోటీ బాల్క సుమన్ పోటీ, అంతే. బాల్క సుమన్ తోనే బాల్క సుమన్ పోటీ. ఎంత మెజారిటీ గెలవబోతుంది? దాదాపు వారు ఒక 50,000 పైచూరికి మెజారిటీతో గెలవబోతున్నారు బాల్క సుమన్ గారు. సీఎం అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు తెలంగాణలో? 70 నుండి 80 మధ్యలో వస్తాయి సీట్లు తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ.